బమ్మెర పోతనామాచుల వారు అలా ధ్యానంలో ఉండగా కొన్ని క్షణాల్లో ఆయన హృదయాకాశంలో ఒక చిత్రమైన శ్యామల వర్ణము నెమ్మదిగా వ్యాపింపసాగిందట. ఆశ్చర్యపోయాడు పోతన గారు. ఆ శ్యామవర్ణములో సీతాసమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. వెంటనే దోసిలొగ్గి స్వామికి నమస్కరించినాడు. ప్రసన్నవదనుడైన రామచంద్రుడు చిద్విలాసంగా, మహానుభావుడు కదా శ్రీరామచంద్ర ప్రభు, ప్రసన్నవదనైనటువంటి రామచంద్రుడు చిద్విలాసంగా మందహాసం చిందిస్తూ, నాయన నేను రామభద్రున్నయా, నా పేరిట నా కోసం శ్రీ మహాభాగవతమును తేటతిల్లో రచించు, నీ భవబంధాలు తొలగిపోతాయని ఆదేశించినాడట. ఆదేశించి వెంటనే ఆయన అదృశ్యమయ్యాడు. కొన్ని క్షణాలకు ఆశ్చర్యకరమైన అనుభూతికి విస్మృతులైన పోతనామాచుల వారు కన్నులు తెరిచి తన భాగ్యములకు తానే మురిసిపోయినాడట. నేనెక్కడా, భాగవతం ఎక్కడా, రామభద్రుడు నాకు అనుమతి ఇచ్చుటేమిటి, నేనేమని వ్రాయగలను అని భగవత్కృపతో తనలో తాను తలపోసినాడట. వెంటనే ఆయన నోటి నుండి ఆశువుగా ఒక పద్యం జాలివారిందన్నారు.